సరిగ్గానే వచ్చినందుకు థ్యాంక్స్ నాన్న. మీరు చేసిన ఈ సహాయం వల్ల నిషికాకి మెట్టినింట్లో చెడ్డ పేరు వస్తుందని తెలిసినా వచ్చి సహాయం చేశారు. నేను సాయం చేయలేదమ్మా, ఇది నా బాధ్యత. అయినా నిష్క ఇలా తయారవడానికి నేను కూడా ఒక కారణమేనమ్మా. చిన్నప్పుడు అది నీ మీద పోటీతో నీ బట్టల్ని కత్తిరించినప్పుడు అది తప్పని చెప్పి మందలించి దారిలోకి తీసుకొచ్చుంటే ఇవాళ అత్తింట్లో ఇంత పెద్ద తప్పు చేసి అందరి ముందు తలదించుకునేది కాదు. దానివల్ల అల్లుడు చెల్లెమ్మ కూడా తలదించుకోవాల్సిన అవసరం వచ్చేది కాదు. నిషిక మారకపోతే ఇలానే తప్పుల మీద తప్పులు చేసుకుంటూ పోయి దాని కాపురాన్ని ఎక్కడ చెడగొట్టుకుంటుందో అని భయంగా ఉందమ్మా. ఈ తప్పు దగ్గర మీ అత్తింటి వాళ్ళు క్షమించలేక తన ఇంట్లో నుంచి గెంటేస్తే ఏడుస్తూ పుట్టింటి మెట్లు ఎక్కుతుందో అని భయపడని రోజు లేదమ్మా. ఏంటి నాన్న అలా మాట్లాడతారు? అయినా నేనుండగా నిషికకి ఆ పరిస్థితి రానిస్తానా? నిషికని తప్పులు చేయొద్దు, తిన్నగా ఉండమని ఎంత చెప్పినా నా మీద పంతంతో తప్పుల మీద తప్పులు చేసుకుంటూనే పోతుంది నాన్న. తననసలు ఎలా ఆపాలో, ఎలా దారిలోకి తీసుకురావాలో నాకు అస్సలు తెలియడం లేదు. అయినా నిషిక గురించి కంగారు పడ్డానికి నేనున్నాను కదా, మళ్ళీ మీరు కూడా అదే పనిలో ఉన్నారా? నిషిక పక్కన మీ పెద్ద కూతురుంది నాన్న. మీరు భయపడే రోజు రాకుండా ఉండేలా నేను చూసుకుంటాను. మీరు ధైర్యంగా ఉండండి. దాని పక్క నువ్వు ఉన్నావనే అమ్మా ఈ మాత్రం ధైర్యంగా అన్నా ఉన్నాను. అది మూర్ఖత్వంతో మాటలన్నా నువ్వు పట్టించుకోవద్దమ్మా. ఏం నాన్న, నిషిక కోపం గురించి, ఆవేశంలో అనే మాటల గురించి నాకు తెలీదా చెప్పండి? నేనేం బాధపడను. మావయ్య, చెల్లి అంటే దాత్రికి ఎంత ప్రేమో మీకు తెలీదు. నేను ఎప్పుడైనా సరదాగా నిషికాని ఒక్క మాటన్నా చూస్తూ ఊరుకో తెలుసా? నిజంగా ఇవాళ వచ్చినందుకు థ్యాంక్స్ మావయ్య. మీరు లేకపోతే డాక్టర్ మేం నిజం చెప్తున్నామని నమ్మేది కాదు. ఆధారాలు లేకుండా మేం డాక్టర్ని అరెస్ట్ చేయలేకపోయేవాళ్ళం. మీరు వచ్చి చెప్పారు కాబట్టి డాక్టర్ మేము పోలీసులమని నమ్మింది. ఇప్పుడు ఇక్కడికి నిజం చెప్పడానికి వచ్చింది. ఇలా అయినా నేను నీకు సహాయపడ్డా, నాకంతే చాలమ్మా. మీరు ఎవరనేది ఆ డాక్టర్కి చెప్పారు కదా, ఆమె ఎవరికైనా చెప్తుందేమోనని భయంగా ఉందమ్మా. చెప్పదు నాన్న, డాక్టర్ని ఆల్రెడీ మా వాళ్ళు వాచ్ చేస్తున్నారు. రమ్య అండ్ కిరణ్ ఎవ్వరికీ నిజం చెప్పకుండా ఉండడానికి ఏర్పాట్లు చేస్తున్నారు. ఆవిడ నిజం చెప్తే ఏమవుతుందో క్లారిటీ ఉంది మావయ్య. ఆవిడ నిజం చెప్పడం గురించి మీరు అస్సలు టెన్షన్ పడ. జై హింద్ మేడం సార్. కుబేరపురంలో నువ్వేం చేసావు? పాడుతున్నాను, ఏవేవో చేస్తున్నాను, చాలా చిచి. అయినా ఎవరు మీరిద్దరు? అయినా మీకెందుకు చెప్పాలి? నేనెవరో తెలుసా? నా బ్యాక్గ్రౌండ్ ఏంటో తెలుసా? సార్ చెప్పు బ్రో, చెప్పు బ్రో, అసలు నా రేంజ్ ఏంటో తెలుసా మీకు? నువ్వు పుట్టినప్పటి నుంచి కుబేరపురంలో అడుగు పెట్టే వరకు నీ లైఫ్ హిస్టరీ మొత్తం ఇందులో ఉంది, చూసుకో. నా లైఫ్ హిస్టరీనా? అసలు నాకు కూడా నా గురించి ఇన్ని విషయాలు తెలియవు కదా మేడం. హౌ? పోలీసులుండేది స్టేషన్లోనే, కానీ కనెక్షన్స్ మాత్రం కంట్రీ మొత్తం ఉంటాయి. ఈ మాత్రం బ్యాక్గ్రౌండ్ ఉంటే సరిపోతుందా బ్రో? చాలు బ్రో, చాలు. నా గురించి మీ క్లారిటీ ఉందని నా క్లారిటీ వచ్చింది. ఇంతకీ నన్ను ఇప్పుడు ఇక్కడికి ఎందుకు తీసుకొచ్చారు? మేడం, మిమ్మల్ని కలవడానికి గౌరీ అనే ఒక అమ్మాయి వచ్చింది. ఇన్వెస్టిగేషన్ మధ్యలో ఉన్నాను రమ్య, తర్వాత కలుస్తాను, కూర్చోమని చెప్పు. మేడం, నాకు కావాల్సిన అమ్మాయి నా కోసమే వచ్చింది. ఆ అమ్మాయిని పంపించు రమ్య.
ఓకే మ్యామ్. వెళ్ళండి. రా, రా. అసలు ఈ కుబేరపురంలో ఏమవుతుంది? ఏముంటుంది మేడం, పగలైతే వెళ్తురు, రాత్రి అయితే చీకటి. అంతకంటే ఏముంటుంది చెప్పండి. వీళ్ళకి సెన్స్ ఆఫ్ హ్యూమర్ లేదనుకుంటా. కొద్ది రోజులుగా ఊళ్ళో అందరూ వింతగా బిహేవ్ చేస్తున్నారు మేడం. ఈ ప్రతాప్ ఊర్లో అడుగుపెట్టినప్పటి నుంచి అలాగే జరుగుతుందా? అవును మేడం. అంటే ఊర్లో జనాలు వింతగా బిహేవ్ చేయడానికి ఈ ప్రతాపే కారణమా? ఆ, అది మ్యామ్, అది ఏ గౌరీ,